జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి కోత యంత్రాలు అద్దెలు కూడా మేము నియంత్రించామని చెప్పడానికి ఈ సందర్భంగా ఎలాంటి సంకోచం లేదు. అప్పుడు గంటకి 2,500 ఉంటే ఇప్పుడు 4,000 నుంచి 4,500 రూపాయలు వరి కోత యంత్రాలకి వసూలు చేస్తూ ఉన్నారు. 18 నెలల కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో? మీరు డేటా చెప్తారా? ఎంతమందికి సాయం చేశారు మీరు చెప్పగలరా? ఎందుకు ఈ డేటాను మీరు ప్రకటించట్లేదని అడుగుతున్నాను. అన్నదాత సుఖీభావ అని సంవత్సరానికి 20,000 రూపాయలు మీకు పెట్టుబడి సాయం ఇస్తాం. జగన్ గారు అయితే కేంద్రంతో కలిపి 13,500 ఇస్తున్నారు, కానీ కేంద్రానికి కాకుండా నేనే ఇస్తాను 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అది సూపర్ 6లో కూడా ఉంది. ఇప్పుడు ఏమన్నారు? కాదు కేంద్రంతో కలిపే అన్నారు. మామూలుగా ఈయన ఇచ్చిన హామీ ప్రకారం అయితే 2 ఏళ్ళు అయింది కదా. అంత ముందు సంవత్సరం 2024 గెలిచిన సంవత్సరం, ఈ సంవత్సరం ఒక్కొక్క రైతుకి 40,000 ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా ఇచ్చిందంత 10,000, ఎగ్గొట్టిందంత 30,000. మీరు కౌలు రైతులకు ఇస్తానని హామీ ఇచ్చిన విషయం మీకు గుర్తుందా? కన్వీనియంట్గా మర్చిపోయారా? ఇవాళ వరకు ఒక్క కౌలు రైతుకి ఎందుకు పెట్టుబడి సాయం చేయలేదు? 600 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకు ఈ 18 నెలల కాలం అవుతుంది దాదాపుగా, ఎందుకు మీరు చెల్లించట్లేదు? మీ పంచసూత్రాలు పచ్చి అబద్ధాలు. ఉచిత పంటల బీమా రద్దు చేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, 0 వడ్డీకి ఎగనామం పెట్టారు, ఆర్బీఐకి మంగళం పాడించే కార్యక్రమం చేస్తున్నారు. అలా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వాలనే విషయాన్నే మీరు మర్చిపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే నష్టమే ఈ రైతాంగానికి ఎక్కువ జరుగుతుందని నేను చెప్తా.